Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఎవరు? పరశురాముడా? పరశురాముడు ఎంత సాహసం! రాత్రిపూట అమ్మవారు సంచారం చేస్తారు. మనుషులు చూస్తే కళ్ళు పోతాయి. ఏమిటి ఇవాళ ఇక్కడ పడుకున్నావా? ఇల్లు వాకి లేనట్టు ఎక్కడెక్కడ పడుకుంటావేరా? నీకు ఇల్లు ఇరకటం ఆలి మరకటం అయిందా? ఇంట్లో ఎవరిని సుఖంగా బ్రతకనివ్వవా? అదే నేను అంటున్నాను. అమ్మవారి కంటపడితే కళ్ళు పోతాయి. కళ్ళు లేని కబోదిలా ఇక్కడ ఎగవరిస్తాడు. కళ్ళు పోవడానికి కాదు, కళ్ళు తెరపించడానికి అప్పికొండ స్వామి గంటలు మ్రోగించారు. ఎవరు? ఏంటి? ఏమీ లేదు, మీకు బోధపడదు. గెలపడింది బాబాయ్. అప్పికొండ సాములారికే, అప్పికొండ సాములారికే, అప్పికొండ సాములారికే. శభాష్ రా పరశురాముడు, శభాష్. నా శిష్యుడు అయినందుకు మొత్తం మీద సాధించావు. ఇంకా అందరూ వెళ్ళిపోవచ్చు, నువ్వు తవ్వక్కర్లేదు. అదేమిటిరా, సగంలో ఆపేస్తావా? మధ్యలో మానేసేవాడు అధముడ్రా. తర్వాత అంతారండి, మీ కూలి మీకు ఇచ్చేస్తాను. కూలీకేలే బాబు, ఇది ధర్మకార్యం. కావాలంటే ఊరికే తవ్వేస్తాం. అక్కర్లేదని చెప్పానుగా. ఎలాగో నీళ్లు పడ్డాయి, తవ్వించు. అవునరా పరశురాముడు, నరసింహం చెప్పింది కొంచెం వినరా. వద్దు, మధ్యలో ఎందుకు ఆపేస్తున్నట్టు? ముందే దీవించావుగా, పురుగులు పడతాయని. ఎంత చెడ్డ పెద్దవాడివి. ఏదో మాట వరుస కంటే మొదటి మంచి కార్యం మధ్యలో ఆపేస్తావా? తవ్వండ్రా, కూలీలు నేర్స్తాను. ఆగండి, నూతిలోకి ఎవరైనా అధికారంటే అక్కడే పాతేస్తాను. ఒంటి ఘటం జన్మలో బాగుపడవు.
పదండ్రా పదండి, ఈ అన్నదమ్ములు తగదా మనకెందుకు. తవ్విస్తారో మానసారో నాకెందుకు, అప్పకుండా సాములో సత్యం తప్పలేదు. ఇంతకీ మనకు నుయ్యొచ్చిరాదు కాబోలు, లేకపోతే పెద్దవాళ్లే తవ్వించుండేవాళ్ళుగా. ఇప్పుడు ఇతగాడు తవ్వించినందుకు వచ్చే అరిష్టాలు ఆలోచించండి. అనసూయ, నేనెవరో నీకు తెలియదా? అమ్మవారినే గుర్తించలేనంత అవివేకివా? నేనే రూపాన్నైనా ధరించగలను, ఎవరినైనా ఆవేశించగలను. ఈ పువ్వులతో నన్ను అలంకరించు. ఊళ్ళో పాపాలు పెరిగిపోతున్నాయి. పాపాలా? పుణ్యకార్యాలు చేస్తే తప్ప ఊరు బాగుపడదు. ఏం చెయ్యాలో సెలవి తల్లి. ఈ గుడిని బాగు చేయించు. గుడి బాగు చేయించాలా? ఎలా? డబ్బెలా వస్తుంది తల్లి? ఎవరిస్తారమ్మా? అమ్మా, అమ్మా, అనసూయ, 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 అమ్మా. అమ్మవారు భైరవమూర్తి గారి బండి. ఆయన ధన సహాయం చెయ్యొచ్చు. ఇది అమ్మవారి ఉద్దేశం కాబోలు. నీటి పరిటే బలవంతంటావు గ్రహం బంత గజంబున మావిటి వాడెక్కినట్ల మహిళ సుమతి
పుత్రోతహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనగని పొగడగా పుత్రోతహంబు నాడు పొంద్రముతమతే గంటను భావింపక నీతి పట్టి బలవంతుడు ప్రేమంత గజంబున మాడెక్కి అనసూయ, చెప్పండి. నీ తల్లో నేను పువ్వులు పెట్టాను కదూ? ఎప్పుడు? ప్రొద్దున్న నీళ్లు తీసుకురావడానికి నువ్వు గుడికి వచ్చావు కదా. వస్తే నాతో నువ్వు అయితే నీకు నిజంగా కానీ ఇక్కడ చెప్తున్నారు ఇంటికి పోరా. నమస్కారం. మీరు ఇక్కడ పాటలు చెప్తున్నారా? అవునరా, ఇక్కడే. అది సరే పరశురాముడు, ఏమిటిలా వచ్చావు? నేను చూడాలని వచ్చాను. శ్రీవారినా? అవును. ఈ వేళప్పుడా? సరే ప్రయత్నించు. ఎత్తునే ఫలే అన్నారు. వాసు తీసుకువెళ్ళు. అంతే మాత్రం. కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి. నేను శ్రీవారిని చూడాలి. దేవతార్చన చేసేకి శ్రీవారి దర్శనం. మళ్ళీ స్నానం చేయాలి. నూతి దగ్గర చేయండి. మడి పంచ
అభ్యాగతి స్వయం విష్ణువన్నారు. భోజనాల వేళ ఏ బ్రాహ్మడు దేవుడికి వచ్చినా దేవతార్చన చేయవలసింది. ఇది మా సాంప్రదాయం. నేను శ్రీవారిని చూడాలి. మా వారు పైనున్నారు. భోంచేశాక వాసు తీసుకెళ్తాడు. ఎవడ్రాది? లండి కొడక, నా గదిలోకి రావడానికి ఎన్ని గుండెలున్నాయిరా నీకు? ఎందుకొచ్చావు పైకి? పోరా కిందికి. ఎవరో మీకోసం వస్తే తీసుకురావడం తప్ప? నువ్వు? నేను రంగయ్య పంతులు గారి చిన్న కొడుకుని, పరశురాముణ్ణి. మీతో పని ఉండి వచ్చాను. ఏం పని? ఊర్లో పాపాలు పెరిగిపోతున్నాయి. అమ్మవారే స్వయంగా చెప్పింది. ఎవరు? అమ్మవారు. పుణ్యకార్యాలు చేస్తేనే గాని ఊరు బాగుపడదు. గుడి బాగు చేయించాలి. చేయించు. లింగయ్య, లింగయ్య, అయ్యా, నువ్వు చెబుతున్నది నిజమేనా? అబద్ధాలు ఆడవలసిన అవసరం నాకు లేదు. గుడి బాగు చేయించాలట. ఆ ఖర్చంతా మందే. ఇతను ఎప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చి. చూడు, ఇది దైవ కార్యం. మధ్యలో నువ్వేమైనా కైంకర్యం చేసావా మట్టి కొట్టుకుపోతావు. జాగ్రత్త. మంచి రోజు చూసి పని మొదలు పెడతాను. శైల. మంచిది. దక్షిణ తీసుకోండి. దేవుడిని దీవించండి. నాకు శ్లోకాలే గాని మంత్రాలు రావు. బయటలే ఈ పంతులు గారిని వాళ్ళ ఇంటి దగ్గర దించేసిరా. బాబు పరశురాముడు, నేను ఇంక రోజు కలుస్తూనే ఉంటాను. ఈ తారపుగల లింగయ్య గారు కూడెలా అరుగుద్దో. ఒక్క నిమిటి బాబాయ్. వాసు జమీందార్ గారు అబ్బాయా? అబ్బా, ఆ పాపాల భైరుడికి అంత అదృష్టం కూడానా? పిల్లలు నేరు ఇక పుట్రంట. కాంతమ్మ గారు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం బాబు? ఈ వంశీయులతోటి పోతుందంట. వాసు గారు వారు అన్న కొడుకండి. ఏమిటి? అవును బాబు, వాసు గారు వారు అన్న కొడుకండి. ఇంట్లో ఇంకో అమ్మాయిని చూసారా? ఆవిడ వాసు గారి పెళ్ళామండి. అసలు పేదోళ్ళ పిల్లండి. తల్లి చిన్నప్పుడే పోయింది. నత్తనమైన పెళ్లి చేసే సత్తా లేక దేవుడిలో ఒగ్గేశారు. ఇక సారంగధర నాటకం జరగాల్సింది కొద్దిలో తప్పిపోయిందండి. ఏమిటి? అదే సారంగధర నాటకం జరగాల్సింది కొద్దిలో తప్పిపోయిందండి. అసలు మా అయ్యగారు తనే రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అవును బాబు, రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ లోకానికి జడిసి కొడుకు చేశాడు. అయినా ఇంకా కోళ్ల మీద కన్నేసి ఉంచాడులేండి. పందులు అపశకునం. ఏమిటి అపశకునాలు శుభశకునాలు? ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి కనపడుతున్నాయి? పాపం అనసూయ, ఇక దాని బతుకు మరీ బండబారిపోతుంది. శుభశకునం అయితే అప్పికొండ స్వామి ఉన్నట్టే.
అయినా అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఎక్కడికి పోయాడో పిచ్చి తండ్రి. ఎక్కడికి పోతాడు? కడుపు మాడితే వాడే వస్తాడు. అడుగు, మాటలోనే వచ్చేసాడు. 100 ఏళ్ళ ఆయుష్. పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, వెళ్ళిపో వచ్చేశాడు. లేచిపోవడానికి దమ్ములు ఉండాలి. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా నీ పెద్ద కబుర్లు చెప్పడు. నాయనా పరశురాముడు, అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా? నరసింహం ఏదన్నా నీ మంచి కొరకే కదా. వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా. సరేలమ్మా, నాకు చిన్న సందేహం ఉంది. అప్పికండ స్వామి నిజంగా ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వరం ఇచ్చారా? ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట. జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట. కల్లోనా? ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరూ ఆయన్ని కళ్ళారా చూడలేరు. పాపం అనసూయ, నేను చెబితే అర్థం చేసుకోగలదా? అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా? ఇంతకీ నాకు అర్థమైందా? ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడు? ఇది పని చేస్తుందా? ఇంతమంది ఉండగా నాకే ఈ వేరిచ్చారెందుకు? గొల్ల గురువులకి కూడా
అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట. అది పని చేస్తుందా? గురువులు గురువులు గురువులు, అప్పికొండ స్వామి కలలో నీకేదో వరం ఇచ్చారట, నిజమేనా? చిత్తం బాబాయ్, ఆరి దయవల్లే 10 మందికి పనికొస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా? చిత్తం బాబాయ్. నేను నుయ్యి తవ్వించాలి. మా ఇంటి దగ్గర జలపడదంటారు, అక్కడ పడుతుందా? చిత్తం బాబాయ్. మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యమున్నారు, మరి ఆయనకి తిరిగేనేదు. అప్పికొండ స్వామి, 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 అప్పికొండ స్వామి. ఇక్కడ తవండా ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంత దీక్షా కంకణధారయే నమః. ఓం గణానాం త్వాం గణపతింహవామహే కవీం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఆవస్మిన్నోదిభిర్దానం బొట్టు పెట్టుకోండి. బాబు మీరు తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమావన శ్రీధర ఋషికేశ పద్మనాభరామోదరం కృష్ణవాసుదేవ వృద్ధపురుషోత్తమ అధోకజనార సింహాచనాథ హరే శ్రీకృష్ణాయ నమః. పూజండి. ఓం సుముఖానుహోం, ఏకదంతానుహోం, కపిలానుహోం, శూర్పకర్ణానుహోం, లంబోదరానుహోం, విఘ్నరాజానుహోం, స్కందపూర్వజానుహోం, సర్వసిద్ధిప్రాయహోం నారికేలం సమర్పయామి. గంగమ్మ తల్లికి అవండి సార్. జై తల్లి. ఏం చెప్పుకోవాలమ్మా? నమస్కారం మిస్టర్. ఒరే పరశురాముడు, ఇన్నాళ్ళు మన్ను తిన్న వాములా ఒక చోట పడి ఉండేవాడి. ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు. కానీ బాగున్నావా మాస్టర్? దేవమోయ్ సీతమ్మ, ఇన్నాళ్లకు నీ కొడుకు పగటకలను మానేసి ప్రయోజకుడవుతున్నాడు. అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టర్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిట్రా గొడవ? కోతులు దించడం తప్ప వేరే పని లేదా? కనండి. ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాటు తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు? ఇది గుయ్యి కాదు, నుయ్యి. ఏమిటి, నువ్వు తవ్విస్తున్నావా? అమ్మా, నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు. తాత ముత్తాతలు చేతగాని విధవలు, అందుకే తవ్వించలేకపోయారు. ఇతగాడు పుట్టుకొచ్చా అండి ఘనకార్యం చేయడానికి. ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా. చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళాం కందిపోతుందనేగా. ఏటలా గొరగొర చూస్తావు? చెప్పించేద్దామనా? బ్రతుకు నిలకడలేని వాడికి మాట నిలకడ ఉండదురా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ నూతిలో నీళ్లు పడవు, పురుగులు పడతాయిరా, పురుగులు పడతాయి. దిక్కులు చూస్తారేమిటి? అవ్వండి.
ఏమండి